నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్ఫూర్తి న్యూస్. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం తెలంగాణ రాష్ట్రంలోని సబ్బండ వర్గాలకు సంబంధించినటువంటి ఈ తెలంగాణ సమాజంలోని ప్రజలు ఏ విధంగా సమస్యలు ఎదుర్కోవడం జరుగుతుంది, ప్రధానంగా ఏ సమస్యలపైన ఈ తెలంగాణ రాష్ట్రంలోని ప్రజలు అప్పుల పాలు కావడం జరుగుతుంది, ఆర్థిక భారంతో ఇబ్బందులు పడడం జరుగుతుంది తదితర అంశాలపైన కూలంకషంగా చర్చించిన అనంతరం ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది నాటి ముఖ్యమంత్రి కేసీఆర్. తెలంగాణ ఉద్యమ నాయకునిగా తెలంగాణ రాష్ట్ర కళను సాకారం చేయడంతో పాటు తెలంగాణ రాష్ట్రానికి సుమారు 9.5 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి తెలంగాణ రాష్ట్రంలోని ప్రజలందరి జీవితాల్లో వెలుగులు నింపేందుకు తన వంతు పాత్ర పోషించడం జరిగింది. ఇందులో భాగంగా అనేక ప్రజా సంక్షేమ పథకాలు అమలు చేసి తెలంగాణ ప్రజల జీవితాల్లో వెలుగులు నింపే ప్రయత్నం చేయడం జరిగింది. దీంట్లో ప్రధానంగా బహుజన వర్గాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలతో పాటు అగ్రవర్ణ కులాలకు సంబంధించినటువంటి పేదలకు అనేక సంక్షేమ పథకాలు తీసుకురావడం జరిగింది కేసీఆర్. ఈ క్రమంలోనే పేద ప్రజల జీవితాలకు సంబంధించి పెళ్లిళ్లు చేసిన క్రమంలో, పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్లు చేసిన క్రమంలో ఆయా కుటుంబాలు ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో 70% పైగా వ్యవసాయ ఆధారిత కుటుంబాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే వ్యవసాయ ఆధారిత రైతులు ఎవరైతే ఆడబిడ్డల పెళ్లిళ్లు చేసేందుకు లక్షల రూపాయలు ఖర్చు చేసి ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ఆయా కుటుంబాలకు తన వంతు భరోసా కల్పించాలన్న లక్ష్యంతో ఒకవైపు షాదీ ముబారక్, మరోవైపు కళ్యాణ లక్ష్మి పేరుతో ఒక సంచలనాత్మక పథకాలు తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రంలోని బహుజన వర్గాలకు సంబంధించిన ఆడబిడ్డల పెళ్లిళ్ల కోసం నాటి కేసీఆర్ 1,116 రూపాయలు చెల్లించి తెలంగాణ రాష్ట్రంలోని యువతుల పెళ్లిళ్ల కోసం తన వంతు సహకారం అందించడం జరిగింది. అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి 3 ఏళ్లు కావస్తున్న ఈ తరుణంలో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ 2 పథకాలకు చెక్ పెట్టే క్రమంలో ఆ 2 పథకాలను నిర్మూలించే క్రమంలో కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా ఎత్తులు వేయడం జరుగుతుంది. కోర్టు కేసుల నేపథ్యం అని చెప్పి కోర్టులే రాష్ట్ర హైకోర్టు తీర్పు నేపథ్యంలోనే పథకాన్ని మేము రద్దు చేసే ప్రయత్నం చేస్తున్నామని కోణంలో తప్పించుకునే ప్రయత్నం చేసింది. క్రమంలో కేటీఆర్ పిలుపు మేరకు ఆదివారం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు, కార్యకర్తలు ధర్నాలు, రాస్తారోకోలు, అదేవిధంగా ప్రభుత్వ అధికారులకు మెమోరండాలు ఇవ్వడం జరిగింది. క్రమంలోనే కల్వకుర్తి నియోజకవర్గంలోని కర్తాల మండల కేంద్రంలో మాజీ జడ్పీటీసీ దశరథ నాయక్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు, మహిళా కార్యకర్తలు, గిరిజన సోదరులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా కర్తాల మండల కేంద్రానికి చేరుకుని దశరథ నాయక్ ఇంటి నుంచి కర్తాల ప్రధాన వీధుల గుండా ర్యాలీ నిర్వహించడం జరిగింది. అనంతరం ప్రభుత్వ కార్యాలయం వద్దకు చేరుకుని అధికారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా దశరథ నాయక్ తో పాటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు, మహిళా సర్పంచులు తదితర టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధుల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్న ద్వంద్వ నీతిని, కాంగ్రెస్ పార్టీ ప్రజా వ్యతిరేక పాలనని సందర్భంగా ప్రశ్నించడం జరిగింది. ఈ సందర్భంగా దశరథ నాయక్ మాట్లాడుతూ కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను రద్దు చేయడంతో పేదింటి కుటుంబాలు మరింత పేదరికంలోకి నెట్టబడతాయి కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఈ విధానాన్ని, కాంగ్రెస్ పార్టీ ప్రజా వ్యతిరేకతను ఖచ్చితంగా కల్వకుర్తి నియోజకవర్గంలో ఖచ్చితంగా ప్రశ్నించడం జరుగుతున్నట్టు సందర్భంగా దశరథ నాయక్ హెచ్చరించడం జరిగింది. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ షాదీ ముబారక్ అదేవిధంగా కళ్యాణ లక్ష్మికి సంబంధించిన పథకాన్ని ఖచ్చితంగా అమలు చేయాలి. దీంతో పాటు కాంగ్రెస్ పార్టీ ఇస్తున్నటువంటి తులం బంగారాన్ని కూడా వెంటనే అమలు చేసే విధంగా ప్రణాళికలు రచించాలి. లేదంటే టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీని గద్దె దించే వరకు తమ పోరాటం కొనసాగుతుందంటూ ఈ సందర్భంగా దశరథ నాయక్ తీవ్రంగా హెచ్చరించడం జరిగింది. ఎందుకు పిలుపునివ్వడం జరిగిందంటే, ఏదైతే గతంలో 2014లో మరి తెలంగాణ సాధించుకొని మరి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్ గారు విడతల వారీగా ఎక్కడైతే పేద ఆడపడుచులు ఉన్నారో, ఏదైతే పసిపాపలను మరి అమ్ముకునే పరిస్థితి తెలంగాణ ప్రాంతంలో, మరి అలాంటి పరిస్థితులను చూసి తెలంగాణ రాష్ట్రంలో ఏ పేదవాడు కూడా పసిపాపలు అమ్ముకోవద్దని చెప్పి మరి మొట్టమొదట 51,000 రూపాయలతో ఈ కళ్యాణ లక్ష్మిని కేసీఆర్ గారు ప్రారంభించడం జరిగింది. దాని తర్వాత మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కావచ్చు, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ మంత్రులు కావచ్చు, ఆ రోజు అలా 51,000 రూపాయలు మన పేదవాళ్ళకు సరిపోవట్లేదని చెప్పి ఆ 51,000 రూపాయలకు 75,000 రూపాయలు చేయడం జరిగింది. మళ్ళీ మరుసటి సంవత్సరము ఆ 75,000 రూపాయలు సరిపోవట్లేదు, పేదవారు పెళ్లి చేస్తారని చెప్పి మళ్ళీ
ఏదైతే టీఆర్ఎస్ పార్టీ నాయకులు మళ్ళీ కేసీఆర్ సమాచారం ఇస్తే దానికి 1,116 రూపాయలు కేసీఆర్ గారు కళ్యాణ లక్ష్మి ద్వారా లక్షల మంది ఆడబిడ్డలకు పెళ్లిళ్లకు కానుకగా ఒక మేనమామగా అందించడం జరిగింది. మరి ఏదైతే 2023 ఎన్నికల్లో మరి ఇప్పటిదాకా మా సోదరులు చాలా మంది చెప్పారు, ఈ రేవంత్ రెడ్డి గారు ముందే 420 ఈయన 420 ఎట్లా అంటే ఓటుకు నోటు దొంగ. ఈయన ఏం చేసిందంటే మరి 420 హామీలు ఇచ్చిండు. ఏమని ఇచ్చిండు? కేసీఆర్ కళ్యాణ లక్ష్మి మాత్రమే ఇస్తుండు, 116 రూపాయలు మాత్రమే ఇస్తుంది. నా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే చేయి గుర్తు మీద ఓటేసి గెలిపిస్తే నన్ను ముఖ్యమంత్రిని చేస్తే 1,116 రూపాయలు మాత్రమే కేసీఆర్ ఇస్తుడు. నేను 1,116 రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తుందని చెప్పడం జరిగింది. మరి ఈరోజు తులం బంగారం అయితే ఈ 3 సంవత్సరాలలో ఆయన ఎక్కడ కూడా ఇవ్వలేదు. కానీ ఏదైతే కేసీఆర్ ప్రవేశపెట్టినటువంటి పథకము 1,116 ఒక 2 సంవత్సరాలు పెళ్లి అయి పిల్లలు పుట్టిన తర్వాత ఇవ్వడం జరిగింది. ఇప్పుడు దొడ్డిదారిన పక్కదారిన ఇక్కడ మా సోదరుడు గాంధీ భవన్ లో మాట్లాడుకుని హైకోర్టు పంపించి స్టే తీసుకుని రావడం జరిగింది. ఈ 1,116 రూపాయలు కూడా ఇవ్వకుండా 10 సంవత్సరాలు 2014లో ప్రవేశపెట్టినటువంటి కళ్యాణ లక్ష్మి మరి 2023 వరకు దాదాపుగా 9.5 సంవత్సరాలు కేసీఆర్ ప్రభుత్వంలో అందిస్తే ఏ కోర్టు కానీ సుప్రీం కోర్టు కానీ హైకోర్టు కానీ స్టే ఇవ్వలేదు. ఈరోజు 2 సంవత్సరాల కళ్యాణ లక్ష్మి చెప్పులిచ్చి మరి ఈరోజు చేతగాట సంపాదన మీద ప్రభుత్వానికి ఆదాయం ఏ విధంగా రావాలో సంపాదన మీద తెలివిలేక సోయిలేక కేసీఆర్ తిట్టుకుంటూ కేటీఆర్ తిట్టుకుంటూ ఈ రోజు రాష్ట్రాన్ని దువ్వాల చేసి రేపు కళ్యాణ లక్ష్మి నేను ఇవ్వకపోతే ఏదైతే పేద హరిజన గిరిజన బహుజన వాదంలో ఉన్నటువంటి మహిళలను చెప్పుతో కొట్టాలని చెప్పి ఈ రోజు మీరు తొట్టిదారిన హైకోర్టు పంపించి మరి ఈ రోజు స్టే తీసుకురావడం జరిగింది. నువ్వు స్టే తీసుకొచ్చినా నువ్వు కళ్యాణ లక్ష్మి ఇచ్చినా ఇయ్యకున్నా బిడ్డ నిన్ను ఖచ్చితంగా నిలదీస్తారు. మీ కార్యకర్తలను కూడా ప్రతి గ్రామంలో మా బీఆర్ఎస్ కార్యకర్తలు నిలదీస్తారు. ఖచ్చితంగా పేదవాడు ఖచ్చితంగా మిమ్మల్ని హెచ్చరిస్తారని చెప్పి ఈ సభ ద్వారా తెలియజేస్తున్నాం. ఈరోజు మా మహిళా తల్లులు సర్పంచ్ కూర్చుండే మా మహిళా బీఆర్ఎస్ సర్పంచ్ ఈరోజు కళ్యాణ లక్ష్మి స్టే హైకోర్టు స్టే వచ్చిందంటేనే మా మహిళా తల్లులు అందరూ కదిలి రావడం జరిగింది. ఒకే ఒక పిలుపు మేరకు ఒకే ఒక ఫోన్ మెసేజ్ ద్వారా మరి 100 మంది ఇక్కడికి చేరుకోవడం జరిగింది. మరి ఈరోజు మా నాయకులు చాలా మంది మాట్లాడడం జరిగింది. అనేక పథకాలు ఆయన తీసుకువచ్చి మరి తెలంగాణ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేస్తారని చెప్పడం జరిగింది. సస్యశ్యామలం లేదు, ఏది లేదు. కొన్ని రోజులు చెప్పిండు ఈ రాష్ట్రానికి నేను లంకె బిందెలు అని చెప్పి నేను ముఖ్యమంత్రి కావడం జరిగింది. అది ఇలా తెలిసి ఉంటే మరి నేను ముఖ్యమంత్రి అయ్యేటువంటి కాదని చెప్పి కూడా ఆయన ఒక బహిరంగ సభలో చెప్పడం జరిగింది. మరి ఆ రోజు కేసీఆర్ గారు పోరాడి తెచ్చినటువంటి తెలంగాణ ప్రాంతంలో మరి ఆ రోజు ఆంధ్ర పాలకులు మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఏడాదిగా మారుతుంది, తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఎక్కడ కూడా విద్యుత్ కూడా ఉండదని చెప్పి తెలంగాణ రాష్ట్రం దివాలా తీస్తుందని చెప్పి ఆ రోజు పాలకులు చెప్తే ఆంధ్ర పాలకులు చెప్తే మరి అలాంటి తెలంగాణలో
10 సంవత్సరాలలో ఈ భారతదేశంలోనే అత్యధిక తెలంగాణ చేసినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. కేసీఆర్ గారు ఒక పెద్ద మేధావి, కేసీఆర్ గారు ఒక ఉద్యమ నాయకుడు. మరి అలాంటి వ్యక్తిని పట్టుకొని సలహాలు సూచనలు చూసుకోగా నీకు బొంద పుట్ట అని చెప్పి కేసీఆర్ గురించి మాట్లాడుతున్నావు. బిడ్డ జాగ్రత్త, రేపు రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా నీ ప్రభుత్వాన్ని నిన్ను పొందబెడతారని చెప్పి ఈ సభ ద్వారా నేను తెలియజేస్తూ, ఏదైతే రేవంత్ రెడ్డి గారు, ఏదైతే కిరణ్ కుమార్ రెడ్డి గారు సంవత్సరం ముఖ్యమంత్రి అయినా, సంవత్సరం ముఖ్యమంత్రి అయిన తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు ఆంధ్రలో కనిపిస్తలేడు, ఇక్కడ తెలంగాణలో కనిపిస్తలేడు. రేవంత్ రెడ్డి గారు కూడా మాస్టర్ ఫైనల్ అది కూడా గ్యారంటీ. ఈ 2 సంవత్సరాలు కూడా ప్రభుత్వం నడిపిస్తామని కూడా గ్యారంటీ లేదు. ఇప్పుడు ఏదైతే స్వయాన వాళ్ళ ఎమ్మెల్యేగా మాట్లాడుతున్నారు, రాజగోపాల్ రెడ్డి నల్లగొండలో మునుగోలు కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కావచ్చు, వాళ్ళ బ్రదర్స్ కోమటి రెడ్డి వెంకటరెడ్డి కావచ్చు, మాట్లాడుతున్నారు. లక్షల కోట్ల రూపాయలు నలుగురు సోదరులు రేవంత్ రెడ్డితో పాటు ఇంకా 3 తమ్ముళ్ళు దోచుకుంటుంది రాష్ట్రానికి అని చెప్పడం జరుగుతుంది. ఏదైతే మొన్న పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీని వద్దే, ఏదో రేవంత్ రెడ్డి గారు మరి తెలంగాణ రాష్ట్రాన్ని బాగు చేస్తాడు, సస్యశ్యామలం చేస్తాడు, చిన్న వయసు వాడని చెప్పి పోచారం శ్రీనివాస్ రెడ్డి పార్టీ బీఆర్ఎస్ పార్టీ వదిలే కాంగ్రెస్ పార్టీలో పోతే మొన్ననే మీరందరూ సోషల్ మీడియాలో టీవీలలో చూసారు పోచారం శ్రీనివాస్ రెడ్డి ఏం మాట్లాడాడు. ఈ రేవంత్ రెడ్డితో చేతనైతే మీరు ప్రభుత్వం నడిచేదని చెప్పి మాట్లాడుతున్నారు. అన్నం పెట్టినటువంటి కేసీఆర్ నేను వదిలేసి పొరపాటు చేసుకున్నాను చెప్పి చెప్తుండు పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు. మరి ఒక్కసారి వాళ్ళ పార్టీలోనే వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు. ఖచ్చితంగా మరి 2 సంవత్సరాలు కూడా సక్రమంగా పార్టీని అదేవిధంగా ప్రభుత్వాన్ని నడిపిస్తామని గ్యారంటీ లేదు. ఈ ప్రభుత్వం మొదల నువ్వు పోతావో మాకు సంబంధం లేదు. కానీ ఏదైతే మాకు కళ్యాణ లక్ష్మి ఏదైతే దొడ్డిదారిన హైకోర్టు నుంచి స్టే తెప్పించావో మరి అదే హైకోర్టును మాట్లాడి ఎవరైతే స్టే కోసం హైకోర్టుకు వెళ్ళాలో దానికి ఒప్పించి ఖచ్చితంగా మాకు కళ్యాణ లక్ష్మి కేసీఆర్ ప్రవేశపెట్టినటువంటి కళ్యాణ లక్ష్మి, అదే విధంగా మీరు మాట్లాడినటువంటి బ్రోకర్ హామీ తులం బంగారం ఇవ్వకపోతే ఖచ్చితంగా ఎక్కడ కూడా ఈ రాష్ట్రంలో నీకు వదిలే ప్రసక్తే లేదని చెప్పి ఈ సభ ద్వారా తెలియజేస్తూ, ఈరోజు మరి ఏదైతే పార్టీ పిలుపు మేరకు మరి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మరి మా సోదరులు చాలా మంది వచ్చినందుకు వాళ్ళకు కూడా పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ